నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ మజూస్టర్ల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మార్వకుండా వార్తలు పురాగ వర్షదంకా చూస్తూనే ఉంటుంది. సరే మరిగా వార్తలు ఛార్జెస్ కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, వీటితోనే సురువు చేద్దాం. చలో హెడ్లైన్స్. కేసీఆర్ ను వరుస పెట్టి కలుస్తున్నారు కారుకర్తలు, ఎగవాడి మరీ తీసుకుంటున్నారు సార్తోని ఫోటోలు. పువ్వు పార్టీలు అవుతున్నాయి పదవుల పంచాదులు, ఎన్ని మలకలు చెప్పినా అస్సలే మారతలేరు ఇల్లు. మైకుల ముంగడికి అత్తలేట పవన్ సారు, అధికారులతోటి బిజీగా చేస్తున్నాడు రివ్యూ మీటింగులు. టీచర్ ట్రాన్స్ఫర్ అయ్యిండని కన్న నీళ్లు తీసిండ్రు విద్యార్థులు, అన్ని సర్కారు బళ్ళల్లా ఉంటే మంచిగుండు ఇసోంటి సార్లు. దేశ రాజధానిలో రోడ్లైనాయి చెరువులు, ఏం చర్యలు తీసుకుంటలేరట సర్కారోళ్ళు. ఏపీ ఎలక్షన్ రిజల్ట్ను చూసి దేశం మొత్తం మాట్లాడుకుంటే అంతకంటే ఎక్కువ పవన్ సార్ గురించి మాట్లాడుకున్నారు. పోటీ చేసిన 21 ఎమ్మెల్యే 2 ఎంపీ సీట్లు గెలిచి రికార్డు క్రియేట్ చేసిండు జనసేనాని. అయితే గెలిచిండు, మంత్రికి ప్రమాణం కూడా చేసిండు. కానీ ఇప్పటిదాకానైతే మైక్ల ముంగట్కి ఎందుకు అత్తలేడు పవన్ సారు అని మస్తు మంది మాట్లాడుకుంటున్నారు. అగ్గో గట్లా మాట్లాడుకునేటోళ్ళ కోసమే గీ ముచ్చట. ఏపీలా చిన్న సీఎం పదవితోటి పాటు కాదు 4 శాఖలకు మంత్రిగా కూడా చేస్తున్నాడు పవన్ సారు. అయితే పవన్ సారు ప్రమాణ స్వీకారమైన గిన్నొద్దులు కూడా ఇంతవరకు మైకుల ముంగటికి రాలే. మరి ఏమైంది, ఎందుకు అత్తలేడు పవన్ సారు అని మస్తుగా ముచ్చట్లయితున్నాయి బయట. అయితే రోజు అధికారులతోటి మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకుంటా మస్తు బిజీగా ఉంటున్నాడు సారు. పంకపట్టి సర్కారు ఉన్నప్పుడు ఏమైంది, ఎంత అవినీతి అయింది, ఏడేడ పనులు ఆగినాయి, ఎంత పనులైనాయి, ఏం చేస్తే ఇవన్నీ చక్కగా అవుతాయి అని అన్ని ముచ్చట్ల మీద రివ్యూ మీటింగ్లు పెడుతున్నాడు అధికారులతోటి. మంత్రిగా చేసుడు ఇదే ఫస్ట్ టైం కాబట్టి అన్నిటి మీద అవగాహన పెంచుకుంటున్నాడట చిన్న సీఎం పవన్ సారు. ఉత్తగా ఏదో వచ్చి ఏదో చెప్తే ఏం ఫైదా ఉండదు కదా అని వత్తలేడట మైకుల ముంగట్కి. మంత్రి కదా అని మైకుల ముంగట్కొచ్చి దర్పం చూపెట్టుకొని పనులు పాత పెట్టి పవన్ కళ్యాణ్ సార్ పెళ్లిళ్ల మీద తప్పితే దేని మీద మాట్లాడలేదనే పంక పార్టీలు చేసిన మంత్రుల్ని ఓడగొట్టిండ్రు పబ్లిక్. గాళ్ళు చేసిన తప్పు పవన్ సారు చేయొద్దనే అనుకుంటున్నాడట. పదవులను బాధ్యత లెక్క చూస్తున్నాడు కాబట్టే కుర్చీల కూసుండి గిన్నొద్దులైనా కూడా మైకుల ముంగట్కి రాకుండా పనులు చేస్తున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా అవసరమైనప్పుడు మైకుల ముంగట్కి వస్తాడట. ఇక పవన్ సార్ గనక మైకుల ముంగట్కి వస్తే పంక పార్టీ మీద ఎట్లా మాట్లాడతాడో, ఎంత ఫైర్ అవుతాడో చూడాలే ఇక. దేశంలో అధికారంలోకి వచ్చినట్టే గాని గా సంబరమే లేకుండా చేస్తున్నారు తెలంగాణలో పువ్వు పార్టీ లీడర్లు. గప్పట్ల సేయి పార్టీ కదా ఎట్లా పంచాదులు పెట్టుకుంటూ ఉండేదో, ఇప్పుడు గట్ల తయారైంది తెలంగాణ పువ్వు పార్టీ. మొన్నటిదాకా అధ్యక్ష పదవి మీద పంచాదులైతే ఇప్పుడు నామినేటెడ్ పదవుల మీద పంచాదులు అవుతున్నాయి. ఇక అట్లనే 2 వర్గాలుగా విడిపోయి మరి ఎవరితో వాళ్ళదే అన్నట్టు ఉంటున్నారట. మరి ఇక గేమ్ వచ్చేట పురా కలుసుకొని రాపోండ్రి. సెంట్రల్లా పువ్వు పార్టీ సర్కారే ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పువ్వు పార్టీ లీడర్లు మస్తుగా ఆశపడుతున్నారట పదవుల మీద. గట్టిగా ప్రయత్నాలు పైరవీలు చేస్తే పెద్ద పెద్ద పదవులు వచ్చుడు ఖాయమనుకుంటున్నారట. ఏం చేసైనా సరే గీతాప నామినేటెడ్ పదవులలో ఊసవ్వాలి అని మస్తుగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఖాదీ బోర్డులు, మహిళా కమిషను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమిషన్లు, ఫుడ్ కార్పొరేషన్లు, ఇట్లా దేంట్లో ఖాళీ ఉంటే దాంట్లో ఎట్లన్నా సొర్రాలని చేయని ప్రయత్నాలే లేవట.
అట్లనే గవర్నర్ కొలువు కోసం కూడా పైరవీలు ప్రయత్నాలు బగ్గనే అవుతున్నాయట ఢిల్లీలా. పోయిన తాప పార్టీల వెనకటికెంచి ఉన్నోళ్ళకి కాకుండా నడిమిట్లు వచ్చిన వాళ్ళకి ఇచ్చిర్రు. గీ తాప ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే ఇయ్యాలి అని పట్టు పడుతున్నారు. ఇక మరి ఎవరికని ఇస్తారో ఎన్ననిస్తారో గాని తెలంగాణ పువ్వు పట్టిలా ఇంతవరకు ఎల్పీ మీటింగే పెట్టలేదట. గెలిచి 6 నెలలైనా కూడా ఇంతవరకు బీజేఎల్పీ మీటింగ్ పెట్టుకోలేదంటే వాళ్ళ నడుమ ఎన్ని పంచాయతీలు ఉన్నాయో అర్థమైతేనే ఉన్నది. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే పార్టీ ఆఫీస్ మోకాన కూడా సుత్తలేరట. మరి గిట్లయితే తెలంగాణ పువ్వు పార్టీ కొసెలినట్టే అని కారడ్డమాడుతున్నారు గిళ్ళ పంచాయతీ గురించి ఎరికైన పువ్వు పార్టీ కార్యకర్తలు. మున్పు కేసీఆర్ సార్ను కలవాలంటే అయ్యే పనేనా? సారు మస్తు బిజీగా ఉండేటోడు. చాలా మందికి అపార్ట్మెంటే దొరికేది కాదన్నారు. మామూలు జనం కాదు, మంత్రులు ఎమ్మెల్యేలనే సారు కలిసేటోడు కాదని టాకు. కానీ అటువంటి సారు ఇప్పుడు పురాగా కార్యకర్తలకే టైం ఇస్తున్నాడు, వాళ్ళతోనే కలిసిపోతున్నాడు. అప్పుడు ఎట్లుంటుండే కేసీఆర్ సారు, ఇప్పుడు ఎట్లున్నాడు కేసీఆర్ సారు? అప్పుడు ఎవ్వరిని కలవకపోయేటోడు, ఏమన్నుంటే సార్ పని సార్ చేసేటోడు. కానీ అదే ఇప్పుడు పదవి పోయేటాలకు పరిపాలన పనేం లేదు కదా. అందుకే పార్టీ లీడర్లను కార్యకర్తలను రోజు కలుస్తున్నాడు. ఎర్రవెల్లిలా సార్ వ్యవసాయ క్షేత్రం ఉంటుంది కదా, ఆడికే పోయి సార్ను చాలా మందే కలుస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడానే లేదు, అందరినీ దగ్గరికి తీసుకుంటున్నాడు. మరి ఇప్పుడు అవసరమనేనో లేకుంటే పరిస్థితి మంచిగా లేదనేనో కానీ వచ్చిన వాళ్ళకల్లా పోట్వలిస్తున్నాడు. ఓ దిక్కు కార్యకర్తల్ని కలుసుకుంటేనే ఇంకో దిక్కు పార్టీ లీడర్లతోని వరుసగా మీటింగ్లు పెట్టి మాట్లాడుతున్నాడు సారు. ఈ నడుమ పోచారం సారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ నిడిచిపెట్టి పోయినరాయే. ఇంకా కొందరు పార్టీ మారుతారు అనే మాటలు కూడా వినబడుతున్నాయి కాబట్టి అందరితోని పిలిచి మాట్లాడి ధైర్యం చెప్పిండు. చూస్తుంటే సారు వ్యూహం మార్చినట్టే కనబడుతున్నది. మున్పటి తిరంగా కాకుండా మళ్ళా తెలంగాణ ఉద్యమ రోజుల్లో అందరినీ కలుపుకొని పోయేటట్టు కొడుతున్నాడు. అందుకే అందరినీ కలుపుతున్నాడు. ఇట్లా చేయకుంటే సెట్ అయ్యేటట్టు లేదు. అసలే పార్టీ పరిస్థితి మంచిగా లేదాయే. మళ్ళా మునుపటి రోజులు రావాలంటే జనాలందరినీ దగ్గరికి తీయాలి కాబట్టి ఇట్లా జనాల్ని కలుపుతుండు. ఇప్పుడు ఈ పోటువలు చూస్తున్న కొందరు జనాలు ఈ పనేదో ముందే చేస్తే మంచిగా ఉండు కదా అని అంటున్నారు. మొత్తానికైతే కేసీఆర్ సార్ కారు స్టీరింగు ఎటు దింపుతాడో చూద్దాం. జైలున్న కేజ్రీవాల్కు ఎంత పెద్ద సమస్య వచ్చిందంటే అంత పెద్ద సమస్య వచ్చింది. అట్లా అని ఆరోగ్య సమస్య కాదు, రాజకీయ సమస్య అంతకంటే కాదు. మరి కేసుకు సంబంధించి ఆధారాలు ఏమన్నా దొరికినాయా అంటే అసలు కేసు ముచ్చటనే కాదు. మరి ఇవన్నీ కాకుండా ఇంకేం సమస్య అంటే వేసుకునే ప్యాంటు సమస్యట. కేజ్రీవాల్కు క్రేజీ సమస్య వచ్చి పడ్డది. అవు నియమే, అదే ప్యాంటు సమస్య. అగో ప్యాంటు సమస్య ఏముంటుంది? జైళ్ళ సార్ను ప్యాంట్ వేసుకోకుండా నిక్కర్ వేసుకోమని ఎవరన్నా నిక్కపడుపు మాటలు అంటున్నారా అంటే అది కాదు. ప్యాంట్ వేసుకున్నా ఆగుతలేదట, జర్రుమని కిందికి జారిపోతున్నదట. ఓష్ని పాపం పాడుగాను ఇదో సమస్యనే అని జారుతున్న ప్యాంటును మీదికి జరుపుకుంటా మీరు నవ్వుకోవచ్చు. కానీ ఇది మస్తు ఇబ్బంది పెడుతున్నదట సారును. జైలుకి పోతున్నప్పుడు కిందకే జారుతున్నదట. మరి ఎన్నిసార్లని మీదికి జరుపుకోవాలి? అట్లనే పట్టుకొని ఎంతసేపు నడవాలి? అదే బెల్ట్ ఉంటే పెట్టుకుంటా కదా అంటే ఆ ఉన్న బెల్ట్ను జైల్లో ఆఫీసర్లు తీసుకున్నారట. అందుకే నాకు బెల్ట్ కావాలని కోర్టును కోరిండు. అందుకే జారుతున్న ప్యాంటు సమస్యను జాగ్రత్తగా పరిశీలించి కేజ్రీవాల్ సార్కు బెల్ట్ ఇవ్వమని చెప్పింది కోర్టు. అట్లనే ఇంటికాడ నుంచి వచ్చిన బువ్వే కావాలి, కళ్ళద్దాలు తెచ్చుకొని పెట్టుకోవాలి, డాక్టర్లు చెప్పిన మందులు వేసుకోవాలి, రోజు భగవద్గీత చదవాలి. అవిటికి పర్మిషన్ ఇయ్యుండ్రని కోర్టును కోరితే కోర్టు ఓకే అన్నది. మొత్తానికి కేజ్రీవాల్ సారు సమస్య జారకుండా ఆగిపోయింది. పోన్రే.
మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని అంటారు. అంటే తల్లిదండ్రులు ఎట్లయితే దేవుళ్లతో సమానమో మనకు చదువు చెప్పే గురువులు కూడా దేవుళ్లతో సమానం. తల్లిదండ్రులతో పాటు గురువును కూడా పూజించాలి అని చెప్తారు. కానీ ఇప్పుడు గట్లున్న దానుల పరిస్థితి, కొందరు విద్యార్థులు సార్ల మీదనే పంచలెత్తున్నారు. సార్ కొడితే కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్లకు పోతున్నారు కొందరు పోరగాళ్ళు. కానీ అందరూ అట్లా ఉండరు కదా, ఆడ గిసంటోళ్ళు కూడా ఉంటారు. బడి పిల్లగాళ్ళ ఏడుపులు చూసి సారు కూడా కళ్ళ నీళ్ళు తీస్తున్నాడు కదా. అవు మరి ఇన్నొద్దులు గీ సార్కు గా విద్యార్థులకు నడుమిట్లున్న అనుబంధం గా సొంటిది మరి. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం గోకఫసల్వాద్ ఊళ్ళున్న సర్కార్ బల్లే తెలుగు పాఠాలు చెప్తున్న గీ నరసింహులు అనే సారు చౌదప్పల్లి స్కూల్కు ట్రాన్స్ఫర్ అయిందట. ఇక ఈ ముచ్చట తెలిసి సారు పోతుంటే గీ తీరుగా కళ్ళ నీళ్లు తీసిండ్రు విద్యార్థులందరూ. ఇన్నొద్దులు ఈ స్కూల్లో అందరి పిల్లగాళ్లకు అర్థమయ్యేటట్టు పాఠాలు చెప్పేటోడట సారు. సారు పాఠాలు చెప్తుంటే ఎవ్వలకు బోరు కొట్టేది కాదట. అందరూ శ్రద్ధతోనే వినేటోళ్ళట. చదువు ఒక్కటే కాదు, సారు అందరూ విద్యార్థులతో కలిసిపోయి అప్పుడప్పుడు పాటలు కూడా పాడేటోడట, ఆటలు కూడా ఆడిపించేదట. ఇక విద్యార్థులందరికీ ఈ సారు ఒక కుటుంబ సభ్యులు లెక్క కలిసిపోయిందట. గందుకే సారు పోతుంటే పిల్లగాళ్ళందరూ గీ తీరుగా ఏడ్చిండ్రు. కానీ ఈ రోజులల్లా గిసొంటి సార్లు గిసొంటి విద్యార్థులు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇవాళ రేపు సార్ మీద గౌరవం లేకుండా చాలా మంది పిల్లలు సార్ల మీదనే పంచలేస్తుంటారు. సారు కొట్టిండని పోలీస్ స్టేషన్లకు పోతుంటారు. ఇక సర్కార్ బడులలో చదువు చెప్పే చాలా మంది సార్లు కూడా యాళ్లకు జీతం వచ్చిందే చూస్తారు కానీ పిల్లగాళ్ళకు శ్రద్ధతోనే చదువు చెప్పరు. అంటే అందరు అట్లనే ఉంటారని కాదు కానీ చాలా మంది గట్లనే ఉంటారు. గందుకే కదా చాలా మంది తల్లిదండ్రులు సర్కార్ బడులను కాదని లక్షల ఫీజులు కట్టి ప్రైవేట్లలో తోలుతారు. కానీ గిసొంటి సార్లు అన్ని సర్కార్ బడులలో ఉంటే ప్రైవేట్ బడోళ్ళు వాళ్ళ దుకాణాలు మూసుకోవాల్సిందే. ఏమంటారులా, అంతే కదా? చిన్న ఆన పడితే చాలు పట్నంలో పరిస్థితి ఎట్లుంటుందో అందరికీ తెలిసిందేనాయే. రోడ్ల మీద ఏడికాడ వరద నీళ్లు చేరి రోడ్లన్నీ చెరువులు అవుతాయి. వరద నీళ్ళలో ఎట్లా పోవాలనో తెలియక ఏడికాడ ట్రాఫిక్ జామ్లు కూడా అవుతాయి. ఆడాడ మ్యాన్హోల్ కూడా చేయబట్టి కొందరు పానలు కూడా పోతాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే ఆనకాలంలో పట్నంలో పరిస్థితి అధ్వానంగా ఉంటుంది. మన తన్నే కాదుల్లో సాక్షాత్తు దేశ రాజధానిలో కూడా గట్లనే ఉన్నది పరిస్థితి. కావాలంటే చూడుండ్రి. వారెవ్వా, గీ అన్నెవలో వరద నీళ్ళల్లా పాడవేసుకుని పోతున్నాడు కదా. ఏం చేస్తాడు మరి? ఢిల్లీ రోడ్లన్నీ గిట్లనే చెరువులనేయట. ఆనకాలం అని తెలిసినా కూడా ఆప్ సర్కార్ వాళ్ళు ఢిల్లీలున్న డ్రైనేజీలను సాఫ్ చేపియలేదట. ఇక ఏడు చెత్త ఆడ జమ ఆనగొట్టే వరకు నీళ్ళన్నీ గిట్లనే రోడ్ల మీద నిండుతున్నాయట. ఇక రోడ్ల మీద గీ తీరుగా నీళ్లు నిండితే జనాల తిప్పలు ఎట్లుంటాయో మీరే అర్థం చేసుకోండ్రి. గందుకే ఎరైటీగా నిరసన చేస్తేనన్నా సర్కార్ వాళ్ళు డ్రైనేజీలను సాఫ్ చేపిస్తారేమో అని పువ్వు పార్టీ కౌన్సిలర్ గీ తీరుగా పడవనేసుకొని ఎరైటీ నిరసన చేసిండన్నట్టు. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు ఢిల్లీలో ఆప్ సర్కార్ వాళ్ళు డ్రైనేజీ సాఫ్ చేస్తలేరని బగ్గనే చెప్తున్నావు గానీ మరి ఉత్తరప్రదేశ్లో మీ పువ్వు పట్టి సర్కారే ఉన్నది కదా. మరి అయోధ్యలో కూడా రోడ్లన్నీ వరదలైనాయి. రాముని గుడికి వచ్చే భక్తులు గీ వరదలతోని మస్తు తిప్పల పడుతున్నారు అని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. చూసిండ్రా లీడర్ల కథ ఎట్లున్నదో? ఏదన్నా తప్పు జరిగితే ఆ పాటోళ్ళ మీద ఈ పాటోళ్ళు, ఈ పాటోళ్ళ మీద ఆ పాటోళ్ళు దుమ్మెత్తి పోసుకుంటారు కానీ జనాల తిప్పలైతే పట్టించుకోరు అని అంటున్నారు ఇది చూస్తున్నోళ్ళు. చూసిండ్రు కదా పబ్లిక్, వానలతోని రోడ్ల మీద వరదలు ఎట్లా వారుతున్నాయో. ఇక సర్కార్లు గీ ఆనాకాలంలా ఏం సవలతులు చేస్తాయో గాని మీరైతే పైలంగుండుండ్రి. సినిమా హీరోయిన్లు మేకప్లో ఓ తీరుగా, మేకప్ లేకుండా ఇంకో తీరుగా ఆవుపడతారు.
మేకప్ లేకపోతే వాళ్ళని గుర్తుపట్టుడు కూడా కష్టమే. అందుకే కొందరు హీరోయిన్లు మేకప్ లేకుండా ఇంట్లో నుంచి బయటకు రారు. ఇంట్లో అయితే ఇష్టం ఉన్నట్లు మేకప్ కావచ్చు కానీ మర్డర్ కేసులో ఇరుక్కున్నాక కూడా మేకప్ వేసుకుంటానంటే ఏందన్నట్లు. అగో గా బెంగళూరు మర్డర్ కేసులో అరెస్ట్ అయిన పవిత్ర గౌడ్ అనే హీరోయిన్ అదే పని చేసి పోలీసులను ఇరికిచ్చింది. ఇగో ఈమె పేరే పవిత్ర గౌడ్, కన్నడ హీరోయిన్. ఒక మర్డర్ కేసులా పోలీసులు అరెస్ట్ చేసిండ్లు. అసలే మర్డర్ కేసు, అండ్లా ఆమె A1. సాక్ష్యాలు గట్టిగానే ఉన్నాయి. కోర్టు కేసు ఉంటది, శిక్ష పడుతుంది. అయినా ఇంత కూడా రంది రభసలేదు మీకు. అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను చూసి చుట్టాలను చూసినట్లుగా ఉత్సాహంగా ఉల్లాసంగా నవ్వుకుంటా వాళ్ళెంట పోలీస్ స్టేషన్కు పోయింది. అరే ఈమెంది, ఒక మనిషిని మర్డర్ చేసిన ఆమె పశ్చాత్తాపం కూడా లేదు అని అందరూ ఆశ్చర్యపోయిండ్లు. పోలీసులు రోజు ఆమెను ఎంక్వైరీ కోసం పోలీస్ స్టేషన్కు తీసుకుపోయేటోళ్ళు. లేడీ ఎస్ఏ ఆమెను తీసుకుపోయేందుకు ఇంటికి పోతే ఆమెను కూసామని చెప్పి మేకప్ కిట్ ముంగట పెట్టుకొని మేకప్ వేసుకునేదట. ఒకసారి మేకప్ వేసుకుంటేనే పోలీసుల ఎంట మెట్లు దిగి వచ్చే విజువల్ చూసి జనాలు షాక్ అయిండ్లు. పోలీసులు ఆమెను ఎంక్వైరీకి తీసుకుపోతున్నారా, బ్యూటీ పార్లర్కు తీసుకుపోతున్నారా అని విమర్శలు వచ్చినాయి. పోలీసు బాసులు సీరియస్ అయిండ్లు. నీ ముందే ఆమె మేకప్ వేసుకుంటా అంటే నువ్వేం చేస్తున్నావమ్మా అని పవిత్ర ఎంట ఉన్న మహిళా ఎస్ఐకి నోటీసులు ఇచ్చిండ్లు. ఎంకి పెళ్లి సుబ్బి చౌకొచ్చినట్లు ఈ హీరోయిన్ మేకప్ పిచ్చి పోలీసులకు నోటీసులు ఇచ్చేదాకా వచ్చింది. ఇప్పుడంటే ఎట్లనో అట్లా నడిచిపోయింది కానీ రేపు నేరం రుజువయ్యి జైల్లో వేస్తే అక్కడ మేకప్ లేకుండా ఎట్లుంటదో ఏందో పాపం. రోడ్డు మీద కారు నడిపేటప్పుడే మస్తు జాగ్రత్తలు తీసుకుంటాం. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ట్రాఫిక్ రూల్స్ పాటియాలి, స్పీడ్ ఓవద్దు. ఇవన్నిటికంటే ముందు కారు కండిషన్ అంతా మంచిగా ఉన్నదా అని చూసుకుంటాం. మరి రోడ్డు మించిపోయే కారుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటే గాల్లో పోయే మీది మీటర్ నడిపేటోళ్ళు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే జరగరాంది ఏమన్నా జరిగితే పక్క కాపితందుకు అదేమన్నా రోడ్డు కాదు కదా. అయితే అట్లా జాగ్రత్త తీసుకోక గిడో మీది మీటర్ నడిపేటామె ఎన్ని కష్టాలు పడ్డదో చూడుండ్రి. మీది మోటార్ నడుపుకుంటా మంచిగానే పోతున్నదా? ఇట్లనే పోయింది. ఇక సాన్నే దూరం ఎగరటాలకు ఏమైందో మీరే చూడుండ్రి. అచ్చే విమానం కప్పులేసింది కదా. ముందు చక్కగా చూసుకోక డోర్ పడ్డదో లేదో తెలుసుకోకుండానే చాలు చేసి మీదికి లేపింది. ఇక మీద ఎంత స్పీడ్లు ఉంటుంది, ఎంత గాలొస్తుందో మనకు తెలియందా? అందుకే ఇట్లా మీద కూడా రూసిపోవడంతోనే మస్తు భయపడ్డది. అయినా మరి పానలు కాపాడుకోలే కాబట్టి ధైర్యం తెచ్చుకొని మెల్లగా ట్యాన్ చేసింది. కళ్ళకు అద్దాలు కూడా లేకపోయేసరికి గాలికి కళ్ళు దెబ్బతిన్నాయట, గుండె వేగం పెరిగిందట. ఈ పైలట్ అక్క పేరు నరెన్ మెల్కుమ్జాన్, నెదర్లాండ్ దేశం. కాకపోతే ఇది ఇప్పుడు జరిగింది కాదు, కరోనా టైంలో జరిగిన ముచ్చటను ఇప్పుడు చెప్పింది ఈమె. అన్నట్టు ఇంకా కరోనా నుంచి కోలుకోనేలేదట ఈమె. అయినా కూడా ఇట్లా ప్రాక్టీస్కి పోయిందట, అద్దాలు పెట్టుకోలేదట, ముందు డోర్ అంత మంచిగా పడ్డదా చూసుకోలేదట. అందుకే ఇట్లయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుడుతోని ఈమె ధైర్యాన్ని చాలామంది తారీఫ్ చేస్తుంటే ఇంకొందరైతే ముందు చూసుకోవద్దా, ఇంకేమన్నా అయితే ఎట్లుండు, ఇది పైలట్లకు ఓ గుణపాఠం అటువంటిదని అంటున్నారు. ఏమదేమైనా అక్కకింకా భూమి మీద రోజులు బాగున్నాయి కాబట్టి క్షేమంగా దిగింది, లేదంటే గాలనే పానాలు పోయేటి కావచ్చు కదా.
తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళీ ఒక్కపారి హెడ్లైన్స్ చూసేయుర్రి. కేసీఆర్ ను వరుస పెట్టి కలుస్తున్నారు కారుకర్తలు, ఎగవాడి మరీ తీసుకుంటున్నారు సార్తోని ఫోటోలు. పువ్వు పార్టీలు అవుతున్నాయి పదవుల పంచాదులు, ఎన్ని మలకలు చెప్పినా అస్సలే మారతలేరు ఇల్లు. మైకుల ముంగడికి అత్తలేట పవన్ సారు, అధికారులతోటి బిజీగా చేస్తున్నాడు రివ్యూ మీటింగులు. టీచర్ ట్రాన్స్ఫర్ అయ్యిండని కన్న నీళ్లు తీసిండ్రు విద్యార్థులు, అన్ని సర్కారు బళ్ళల్లా ఉంటే మంచిగుండు ఇసోంటి సార్లు. దేశ రాజధానిలో రోడ్లు అయినాయి చెరువులు, ఏం చర్యలు తీసుకుంటలేరట సర్కారోళ్ళు. ఇక ఇవాళ ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పినాయని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.